ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. గోదావరి జిల్లా వాసులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఎవరైతే అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నటువంటి స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనకి వీక్లీ ట్రైన్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఇది మనకి జూలై నెల, ఆగస్టు నెల, సెప్టెంబర్ వరకు కూడా స్వామివారి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి. ఈ ట్రైన్ మనకి నరసాపురం నుండి అరుణాచలానికి అయితే బయలుదేరుతుంది. మనకి ప్రతి బుధవారం కూడా నరసాపురంలో మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవి గురువారం తెల్లవారుజామున 5 గంటలకి అరుణాచలం అయితే చేరుకుంటుందండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 07219. కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది నరసాపురం నుండి మనకి పాలకొల్లు, ఆకివీడు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కార్పాడి, ఏలూరు మీదుగా మనకి అరుణాచలం అయితే చేరుకుంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి టెస్ట్లో కూడా ఆగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుండి అరుణాచలానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందండి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనకి స్వామివారి భక్తుల యొక్క తాకిడి అరుణాచలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని స్వామివారి భక్తులందరూ కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి అరుణాచలం నుండి ప్రతి గురువారం కూడా మనకి ఉదయం 11 గంటలకి ఈ ట్రైన్ అయితే అందుబాటులో ఉంటుందండి. మనకి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి చేరుకోవడానికి తెల్లవారుజామున 2 అవుతుంది. అటు నుంచి వచ్చేటువంటి ట్రైన్ నెంబర్ వచ్చేసి 07220 అండి. కాబట్టి ప్రతి స్వామివారి భక్తులు కూడా ఈ వీక్లీ ట్రైన్ని ఉపయోగించుకుని మీరు అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో స్వామివారి సేవలో మీరందరూ కూడా తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి. ఓం నమ శివాయ.